దసరా అనేది ఒక ముఖ్యమైన హిందూ పండుగ. దీనిని విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దశహర అనే సంస్కృత పదం నుండి దసరా వచ్చింది. ఈ కథను వివరంగా తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. వరంగా అతనికి ఏ పురుషుడు, దేవుడు లేదా జంతువు చేతిలో మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో మహిషాసురుడు దేవతలను, మునులను, మానవులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. స్వర్గలోకాన్ని ఆక్రమించి ఇంద్రుడిని, ఇతర దేవతలను తరిమేశాడు. అతనిని ఎవరూ ఓడించలేకపోయారు కూడా. బాధలు భరించలేని దేవతలందరూ కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మహిషాసురుడు వధించడానికి ఒక స్త్రీ శక్తి మాత్రమే అవసరమని వారు గ్రహించారు. అప్పుడు త్రిమూర్తులు మరియు ఇతర దేవతలందరి దివ్యశక్తి ఏకమై ఒక మహాశక్తిగా రూపుదిద్దుకుంది. ఆ తేజస్సు నుండి ఒక అద్భుతమైన 1000 సూర్యుల కాంతితో 18 చేతులతో ఒక దేవత అవతరించింది. ఆమె ఆదిపరాశక్తి దుర్గాదేవి. దేవతలందరూ ఆమెకు తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు. హిమవంతుడు వాహనంగా సింహాన్ని ఇచ్చాడు. ఇలా దేవతలందరి శక్తులతో, ఆయుధాలతో ఆమె సర్వశక్తిమంతురాలిగా మారింది. సర్వశక్తులతో అవతరించిన దుర్గాదేవి సింహంపై కూర్చొని గంభీరంగా గర్జించింది. ఆ గర్జనకు ముల్లోకాలు దద్దరిల్లాయి. మహిషాసురుడు తన సైన్యంతో అమ్మవారిపైకి యుద్ధానికి వచ్చాడు. అమ్మవారికి మరియు మహిషాసురుడికి మధ్య 9 రోజుల పాటు అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ 9 రోజులనే మనం నవరాత్రులుగా జరుపుకుంటాము. మహిషాసురుడు మాయలమారిగా మారి అతను యుద్ధంలో అమ్మవారిని గెలవలేక తన రూపాన్ని మార్చుకోవడం మొదలు పెట్టాడు. సింహంగా, ఏనుగుగా మరియు ఇతర భయంకరమైన జంతువుల రూపాలను ధరించి ఆమెపై దాడి చేశాడు. అమ్మవారు అతని ప్రతి రూపాన్ని నాశనం చేస్తూ ముందుకు సాగింది. చివరికి మహిషాసురుడు తన అసలు రూపమైన మహిషం రూపాన్ని ధరించి భీకరంగా దాడి చేశాడు. అప్పుడు దుర్గామాత తన వాహనమైన సింహంతో అతని పైకి లంఘించి తన కాలితో అతని నేలపై అనగబెట్టింది. ఆ తరువాత తన చేతులతో ఉన్న త్రిశూలంతో అతని గుండెల్లో సంహరించింది. ఈ విధంగా అమ్మవారు మహిషాసురుడిని వధించి లోకాలన్నిటినీ అతని పీడ నుండి విముక్తి చేసింది. మహిషాసురుడిని సంహరించింది కాబట్టి ఆమెకు మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది. ఈ విజయం సాధించిన 10వ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాం. ఇలాంటి మైథాలజీ ఫ్యాక్ట్స్ ను తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హిస్టారికల్ బ్లాగ్.